గుడ్ మార్నింగ్ అండి. సుమా కిచెన్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం ఎందుకు? చేపల పులుసు ఎలా చేయాలో స్టార్ట్ చేస్తానండి. 1 కిలో చేప, 1 కిలో చేపకి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక 6-7 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, మస్టర్డ్ షుడ్ వేయాలండి మెంతులు అయితే, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, ఒక 5 స్పూన్స్ ధనియాలండి. ఇవన్నీ మనము ఫ్రై చేసుకుందాము ఫస్ట్. అలాగే చింతపండు, మెయిన్ చింతపండు ఇలా తీసుకొని వాష్ చేసి నానబెట్టాలండి. అంతలోకి మనం మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకొని ఇలాగ ధనియాలు వేయించాలండి. ధనియాలు, మెంతులు కూడా ఇందులోనే వేసి, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేయించాల్సిన అవసరం లేదండి. ఇవి బాగా వేగాక వెల్లుల్లిపాయతో సహా ఇవి గ్రైండ్ చేసుకోవాలా. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పోపుకండి. ఒక ఆనియను, ఒక మిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు. ఇప్పుడు మనము బాండీలో ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఫస్ట్ మిర్చి వేసుకున్నాము, కరివేపాకు, ఆనియన్, కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఆనియన్ వేగిపోయిన తర్వాత టమాటా యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 1 మినిట్ వేగాలండి. వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి యాడ్ చేసుకున్నాము. టమాటా వేగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు దీనిలో వేసుకుందాము. ఇలా వేగిన చింతపండు పులుసు వేసుకుందామండి. ఈ వాటర్ కాదండి, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలా. సరిపోతాయండి. తగినంత ఉప్పు. ఇది బాగా ఉడికే లోపల కొద్దిగా నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. చేపలు మనకు దీంట్లో వేసాక ఇలా మనం కలబెట్టేటప్పుడు విరిగిపోతాయి. విరిగిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి. ఒక బాండిల్లో ఆయిల్ లైట్గా వేసి ఈ ఫిషెస్ని ఫస్ట్ అట్లా లైట్గా ఫ్రై చేసుకుందామండి. అలా చేయడం వల్ల గట్టి అయి మనం పులుసులో కలిపెట్టినా కూడా విరగకుండా అలాగే వస్తాయి.
ఇలా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో వాటర్. ఇప్పుడు ఈ ఉడికిన వాటర్లోకి ఫిషెస్ వేసుకుందాం. ఇలా ఫిష్ బాగా ఉడుకుతుందండి. ఇలాగా ఉడికేటప్పుడు ఎక్కువగా మనము కలబెట్టకూడదు గంటతో. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. ఇలా ఉడుకుతుంటేనే నోరు ఊరిపోతుందండి. ఒక్క రవ్వ ఉప్పు కారం సరిపోయిందేమో టేస్ట్ చూస్తాను. బా సూపర్గా ఉందండి. ఇంకా పెట్టుకొని తినడమే ఆలస్యం. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఉండి ఆఫ్ చేస్తాను. ఇక ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. చూస్తూనే నోరు ఉడుతుందండి ఎప్పుడెప్పుడు తిందామని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకొని తినండి. చేపల పులుసు ఈ రోజు కన్నా మరుసటి రోజుకి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే చింతపండు పులుసు అన్నీ బాగా దాంట్లో ఇమిడిపోయి ఉంటుంది. రేపటికి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేస్తామో ఇంకా నేను ఆలస్యం ఇంకా పెట్టేస్తున్నాను. మీకు చేపల పులుసు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.